హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీ కెరీర్ ఫ్యాషన్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే ఇండో వెస్ట్రన్ స్టైల్లో ఉన్నటువంటి ఒక మంచి బ్యూటిఫుల్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు ఈరోజు నేను చూపించబోతున్నానండి. ఈ ఫ్యాబ్రిక్ నేను మీషోలో తీసుకున్నానండి. ఆఫర్ సేల్లో 3 మీటర్స్ ఉన్నటువంటి మంచి ఫ్యాబ్రిక్ క్లాత్ చాలా తక్కువ ధరకే, అంటే కేవలం 200 రూపీస్కే నాకు వచ్చేసిందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది ముందుగా టాప్ పార్ట్ కట్ చేసుకుందామండి. సో ఈ టాప్ పార్ట్ కోసం క్లాత్ని తీసుకుని దాన్ని 4 ఫోల్డ్స్గా వేసుకున్నాను. సో ఫస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకుంటున్నా. లెంత్ వచ్చేసి 16 ఇంచెస్. అదేవిధంగా ఇక్కడ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకున్నానండి. షోల్డర్ 7 ఇంచెస్, ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఆర్మ్ డౌన్ దగ్గర ఒక లైన్ మార్కింగ్ చేసుకునేసి ఇటువైపు కూడా బాక్స్ లాగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇటువైపు కూడా ఇక్కడ మనకి వెస్ట్రన్ స్టైల్ రెడీమేడ్ స్టైల్ కాబట్టి షోల్డర్ ఎంత పెట్టుకుంటే ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకోండి, ఎందుకంటే బ్యాక్ డీప్ నెక్ రాదు. ఇక్కడ ఆర్మ్ రౌండ్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకునేసి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఆర్మ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. సో 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ తీసుకుంటున్నాను. సో మీకు డీప్ ఎంత కావాలంటే ఇక్కడ 5 to 6 ఇంచెస్ డీప్ అనేది మీ ఇష్టం అనమాట. సో నేను ఇక్కడ 5 ఇంచెస్ దగ్గర ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకునేసి ఇక్కడ నెక్ బాక్స్ అనేది సేమ్, అంటే ఈ నెక్ బాక్స్లోంచి మనం రౌండ్ అనేది డ్రా చేసుకుంటాం కదా, ఆ నెక్ బాక్స్ డ్రా చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ ఈ టాప్ యొక్క చెస్ట్ 36 ఇంచెస్, అంటే 36 డివైడెడ్ బై 4 9 ఇంచెస్. 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని +2 ఎక్స్ట్రా అనేది మార్జిన్ తీసుకోండి, అంటే టోటల్ 11 ఇంచెస్. వెస్ట్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. సో 32 ఇంచెస్ అంటే 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ మార్కింగ్ చేసుకుని ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ వస్తుంది కాబట్టి దీనికోసం ఆ 2 ఇంచెస్ పక్కన మళ్ళీ ఒక ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు చెస్ట్ లైన్ నుంచి వెస్ట్ లైన్స్కి ఒక మార్కింగ్ వేసుకోండి, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా. అదేవిధంగా షోల్డర్ డౌన్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని నెక్ విడ్త్ నుంచి షోల్డర్ డౌన్ వరకు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బేసిక్ కటింగ్ అయితే పూర్తయిపోయిందండి. ఇక్కడ మనం డ్రా చేసుకున్న దాని ప్రకారము నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ నెక్లు అనేది నేను ఇంకా ఇప్పుడే కట్ చేయట్లేదు. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు విడివిడిగా తీసుకున్న తర్వాత మీకు నెక్లు అనేవి కట్ చేసి చూపిస్తాను. మీకు ముందే చెప్పాను కదండి, ఇది నేను క్లాత్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. సో మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది కోడ్ ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు నెక్లు అనేది కట్ చేసుకుంటాము. ఇక్కడ ఫ్రంట్ నెక్ కింద 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, పైనుంచి 5 ఇంచెస్, నెక్ డీప్ 5, నెక్ విడ్త్ 3 ఇంచెస్. సో ఇక్కడ నేను రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నానండి. సో రౌండ్ నెక్ కోసం ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా సెంటర్లో ఒక 1 ఇంచ్ లైన్ అనేది డ్రా చేసుకొని మీరు రౌండ్ నెక్ తీసారంటే షేప్ అనేది నీట్గా వస్తుంది. సో ఇక్కడ నెక్ అనేది మీ ఇష్టం అండి, స్క్వేర్ కానీ స్టార్ నెక్ కానీ రౌండ్ నెక్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ అనేది తీసుకున్నా. సో అదేవిధంగా బ్యాక్ నెక్ డీప్ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం పైన నెక్ విడ్త్ 3 ఇంచెస్ ఉంది కదా, ఈ 3 ఇంచెస్ నుంచి ఆ 3 ఇంచెస్కి రౌండ్ తీసేటప్పుడు కొంచెం బ్రాడ్గా రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుంటే బ్యాక్ నెక్ అనేది ఫిట్టింగ్ కూడా మీకు నీట్గా ఉంటుందండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఈ 2 నెక్కులు పూర్తయిపోయినాయి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ విడిగా పక్కకు తీసుకుని ఆర్మ్ హోల్ డీప్లో 1.5 ఇంచెస్ దగ్గర కట్ చేసాం. సో దానికి డౌన్లో ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ ఫ్రంట్ లోత్ అనేది తీసేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకునేటప్పుడు షేప్ అనేది నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ మీరు కనుక ఈ లోతు తీసేటప్పుడు సరిగా తీయకపోతే డ్రెస్ ఫిట్టింగ్ వేసుకునేటప్పుడు ఫ్రంట్ సైడ్ ఇక్కడ చంక దగ్గర ముడతలు అనేవి కనిపిస్తాయి. సో నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అండి. దీనికోసము ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ నుంచి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ పై వైపున షోల్డర్ దగ్గర నుంచి డౌన్ వైపుకి అంటే 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్. ఈ 10 ఇంచెస్ అనేది చెస్ట్ పాయింట్ అండి. సో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కింది వైపు ఒక 1 ఇంచ్ అనమాట, ఒక 1 ఇంచ్ మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కింద స్ట్రైట్గా ఒక లైన్ అనేది మీరు డ్రా చేసుకోవాలి అండి. సో ఇప్పుడు వచ్చేసి ఈ పై వైపున చెస్ట్ పాయింట్ తీసుకున్నాం కదా,
10 ఇంచెస్. ఆ 10 ఇంచెస్ నుండి ఈ కింది వైపున 4 ఇంచెస్ దగ్గరికి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని రెండు స్ట్రైట్గా వచ్చేటట్లు చూసుకొని ఒక లైను డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ కింది వైపు 4 ఇంచెస్ తీసుకున్నాం కదా పాయింట్, ఈ పాయింట్కి అటువైపు 1 ఇంచు, ఇటువైపు 1 ఇంచు ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ 10 ఇంచెస్ కదా, అక్కడి నుంచి అనమాట ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ పైన మనకి ఆర్మ్ హోల్ రౌండ్ టర్న్ అవుతుంది కదండి. సో ఆర్మ్ హోల్ రౌండ్ టర్న్ అయ్యే ప్లేస్కి ఇక్కడ ఒక చిన్న షేప్ లాగా కర్వ్ తీస్తూ వీడియోలో చూపించిన విధంగా లైన్ మార్కింగ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ షేప్ అయితే కట్ చేయట్లేదు అనమాట, స్టిచ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ అదే విధంగా స్టిచ్ చేస్తున్నాను. సో ఈ విధంగా చేసినా కూడా మీకు ఫ్రంట్ షేపు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. నెక్స్ట్ బాటమ్ పార్ట్కి అంబ్రెల్లా కట్ అనేది కట్ చేసుకోవాలి. సో మన దగ్గర ఉన్నటువంటి ఈ క్లాత్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కోన్ షేప్లో అన్నమాట ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మన సైడ్ ఉన్నటువంటి ఈ క్లాత్ని తీసుకెళ్ళి మన ఆపోజిట్ సైడ్ ఉండే ఎడ్జ్కి అనేది నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే మీకు ఈ షేప్ అనేది వస్తుందండి. కింద బాటమ్ పార్ట్కి వెస్ట్ లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో దీనికోసం మనం టాప్ పార్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను టాప్ పార్ట్ కట్ చేసుకున్నాను కదా, ఈ టాప్ పార్ట్ని మనకి ఇక్కడ ఈ కోన్ షేప్ మీద ఒక్కసారి స్ప్రెడ్ చేసుకోండి. మనకి వెస్ట్ ఎంత ఇక్కడ 32 ఇంచెస్. సో 32 ఇంచెస్ వెస్ట్ ప్లస్ మనకి ఎక్స్ట్రా ఎంత 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. సో ఇక్కడ నాకు 32 ఇంచెస్ ఎంతవరకు వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలండి. టాప్ పార్ట్ పెట్టి వెస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదండి. సో అక్కడ మనం వెస్ట్ సైజ్ ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకునేసి మీరు ఆ వెస్ట్ లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా సరే అండి టాప్ పార్ట్ పెట్టి వెస్ట్ లైన్ మార్కింగ్ చేసుకున్నప్పుడు టాప్ పార్ట్ ఎంత ఉంటే అంత ఇక్కడ మీరు మార్కింగ్ చేసుకోవద్దండి. టాప్ పార్ట్ కంటే ఒక 1 ఇంచు లేదా 1.5 ఇంచు తక్కువగా ఉండేటట్లే పెట్టుకుని వెస్ట్ లైన్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం క్రాస్గా కట్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ కొంచెం సాగుతుందండి. సో దానికోసం నేను కొంచెం తక్కువగానే కట్ చేసుకోమని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి లెంత్ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ కింద బాటమ్ లెంత్ వచ్చేసి నేను 34 ఇంచెస్ తీసుకున్నానండి. టోటల్గా మనకి ఈ టాప్ లెంత్ వచ్చేసి 50 ఇంచెస్. అంటే పైన మనకి 16 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ 34 ఇంచెస్ అనమాట. మనకి కొంచెం కింద ఫోల్డింగ్కి పైన స్టిచ్చెస్లకి నేను ఒక 1.5 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 34 ఇంచెస్ దగ్గర అనమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఇక్కడ వెస్ట్ లెంత్ నుంచి డౌన్ వైపుకి 34 ఇంచెస్ దగ్గర ఆ ఎడ్జ్ నుంచేసి ఈ ఎడ్జ్ వరకు మీరు మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ మార్కింగ్ చేసుకునేటప్పుడు మొత్తం మీరు తీసుకున్నటువంటి ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈక్వల్ లెంత్లో వచ్చేలా కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ లైన్ వెంబడి నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన వెస్ట్ లైన్ ఉంది కదండి, ఈ వెస్ట్ లైన్ దగ్గర కూడా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి మనకి టాప్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి, అది పెట్టి చూసారంటే ఇక్కడ మనకి చూసారా నేను ఎక్స్ట్రాగా ఒక 1.5 ఇంచ్ అనేది తగ్గించి వెస్ట్ లైన్ అనేది కట్ చేసుకున్నాను. సో మీరు ఇక్కడ ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ తీసాం కాబట్టి ఈ క్రాస్ పీస్ ఉంటుంది కదా, ఈ క్రాస్ సాగుతుంది. సో మనకి కుట్టేటప్పుడు నీట్గా వచ్చేసి ఫినిషింగ్ బాగుంటుంది. సో ముందుగా మనము హ్యాండ్స్ కోసం తీసుకున్నటువంటి క్లాత్ని 4 ఫోల్డ్స్గా వేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను కుట్టబోయే ఈ స్లీవ్స్కి కింద బెల్ట్ అనేది వస్తుందండి. సో ఈ బెల్ట్ కోసం 2 ఇంచెస్ అనేది మనకి పక్కకు తీసి పెట్టుకోండి. ఈ బెల్ట్ కూడా మనకి హ్యాండిల్ లెంత్లో అనేది కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి హ్యాండిల్ లెంత్ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ యాక్చువల్గా హ్యాండిల్ లెంత్ వచ్చేసి నేను 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే ప్లస్ 2 ఇంచెస్ అనేది బెల్ట్ వస్తుంది కదండి. సో టోటల్గా 11 ఇంచెస్ అయితే ఇక్కడ మనం 9 ఇంచెస్గా మార్కింగ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ డౌన్ దగ్గర మీకు చిన్న డాట్స్గా కానీ లేదంటే ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్ లూజు 5 ఇంచెస్ అనమాట. ఇక్కడ మార్జిన్కి 2 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ మనకి మిగిలిన లూజ్ ఎంత ఉంటే అంత క్లాత్ వదిలేసుకోండి. ఇక్కడ కింద మనకి ఫ్రిల్స్ యాడ్ చేసుకోవాలి. సో దానికోసం ఈ లూజ్నంతా వదిలేస్తాము. ఇప్పుడు మనకి హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ రౌండ్ అనమాట. అంటే స్టార్టింగ్లో స్ట్రైట్గా తీసుకొని అక్కడి నుంచి హ్యాండ్ రౌండ్ మార్కింగ్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనకి పైన పఫ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ కావాలి. సో ఈ పఫ్ కోసం నేను ఇక్కడ 5 ఇంచెస్ తీసుకుంటున్నా. సో మీకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే 5 ఇంచెస్ 10 ఇంచెస్ ఎంత పెట్టితే అంత పఫ్ వస్తుంది.
సో అది మీ క్లాత్ని బట్టి మీరు తీసుకోండి. ఇక్కడ మనకి అదేవిధంగా పైన ఒక 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఆ 3 ఇంచెస్ నుంచి ఈ కింది వైపుకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా కర్వ్, ఆ విధంగా మార్కింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత పైన షోల్డర్స్ దగ్గర అదేవిధంగా ఇక్కడ మనకి పఫ్ పాయింట్ మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ చిన్న కట్స్ పెట్టుకోండి. స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. కటింగ్ పూర్తయిపోయింది కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను బ్యాక్ నెక్ అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి. సో దీనికోసము క్రాస్గా పీస్ని కట్ చేసుకోవాలి. ఈ క్రాస్ పీస్ని ఇక్కడ రౌండ్ నెక్ తీసుకున్నాం కదా, ఈ నెక్ దగ్గర జస్ట్ ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఈ నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి. మీరు నార్మల్గా బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ నెక్ పీస్ ఏ విధంగా స్టిచ్ చేసుకుంటారో ఇక్కడ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ మధ్యలో ఇట్లా చిన్న చిన్న కట్స్ పెట్టుకునేసి ఈ పీస్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా వెనక వైపు ఫోల్డ్ చేసుకునేసి ఈ నెక్ వెంబడి స్టిచ్ చేసుకోవాలండి. మీకు కావాలంటే క్యాన్వాస్ పెట్టి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే వితౌట్ క్యాన్వాస్తోనే నెక్ పీస్ అనేది స్టిచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నెక్ మొత్తం పూర్తిగా స్టిచ్ చేసుకున్నాం చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను పీటర్ పాన్ కాలర్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను అండి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. అదేవిధంగా నెక్ రౌండ్ వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్కి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా క్యాన్వాస్ మీద ఈ నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోండి. క్యాన్వాస్ 2 ఫోల్డ్స్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత యాజ్ టీజ్గా నెక్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ క్యాన్వాస్ అనేది మనకి జరగకుండా ఇక్కడ ఒక పిన్ అనేది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ చుట్టూ మనకి పీటర్ పాన్ కాలర్ అనేది మీకు ఎన్ని ఇంచెస్ కావాలంటే అంత వెడల్పు తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. లేదు మాకు కొంచెం చిన్నగా కావాలనుకున్న వాళ్ళు ఒక 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు అండి. సో ఇక్కడ నేను 3 ఇంచెస్ ఈ రౌండ్ నెక్ చుట్టూ కూడా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్క్ అంతటిని కూడా ఇక్కడ షేప్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ వస్తుంది కదా, ఇక్కడ ఫ్రంట్ మాత్రం కొంచెం లోపలికి పోయినట్లు షేప్ అనేది తీసుకోండి. ఈ కాలర్ అనేది కంప్లీట్ రౌండ్ కావాలనుకుంటే మీరు ఈ విధంగా రౌండ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మధ్యలో కొంచెం షేప్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నెక్ రౌండ్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 3 ఇంచెస్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ వెంబడి కూడా నీట్గా షేప్ అనేది తీసుకుంటూ కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఓపెన్ చేస్తే మనం కట్ చేసుకున్నటువంటి ఈ కాలర్ అయితే ఈ విధంగా వస్తుంది. తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండి, ఈ కాలర్ని ఒక క్లాత్ మీద పెట్టేసి ఇక్కడ మనకి ఈ పిన్నులు పెట్టుకోవాలి. ఇక్కడ క్లాత్ కూడా మీరు సేమ్ డ్రెస్ కలర్ తీసుకున్నట్లయితే డ్రెస్ కలర్ పెట్టుకోండి. లేదంటే ఆపోజిట్ కలర్ వేద్దాం అనుకున్నప్పుడు ఈ కాలర్ కింద ఆపోజిట్ కలర్ కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోండి. దీని బదులు మీరు ఐరన్ అయినా చేసుకోవచ్చు, స్టిచ్ అయినా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నెక్ అంతా కుట్టుకున్న తర్వాత ఈ లోపల నెక్ను కట్ చేసేసుకొని ఇక్కడ మనకి ఈ కాలర్ నెక్కి అవుట్ సైడ్ స్టిచ్ అనేది మొత్తం నెక్ చుట్టూ కూడా వేసుకోవాలి అండి. సో ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎక్స్ట్రా క్లాత్ అంతటి కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి అండి. ఈ ఫ్రంట్ సైడ్ నెక్ అనేది అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ నెక్ను తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక క్లాత్ మీద ఇక్కడ పెట్టుకోవాలండి. ఇక్కడ క్లాత్ అనేది మీకు సర్దుకోకుండా పిన్నులు అనేది సెట్ చేసుకునేసి ఈ ఎడ్జ్ సైడ్ అనమాట ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ను కట్ చేసుకోవాలి. అంటే మనకి స్టిచ్ చేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకునేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ నెక్ వెంబడి అనమాట ఇక్కడ మనకి ఈ బయట వైపు నెక్ వెంబడి కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ స్టిచ్ చేస్తున్నప్పుడు ఈ ఎడ్జ్లో స్టిచ్ అనేది ఒకే లైన్లో నీట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఫినిషింగ్ అంతా ఈ పీటర్ పాన్ కాలర్ అంటే ఫినిషింగ్ అంతా మనకు కనిపించేది ఈ ఎడ్జ్లోనే అనమాట. సో ఇక్కడ స్టిచ్ అనేది మీరు నీట్గా వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ నెక్ వెంబడి మనం ఇందాక స్టిచ్ చేసుకున్నాం కదా, దాని వెంబడి కూడా చిన్న కట్స్ అనేది పెట్టుకుంటూ రండి. ఈ నెక్ను మనం టర్న్ చేసినప్పుడు ఈ నెక్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఈ విధంగా ఈ చిన్న చిన్న కట్స్ ఇవ్వడం వల్ల ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ని మనము
టర్న్ చేసుకొని రివర్స్ చేసుకోవాలండి. అప్పుడు నెక్ షేప్ అనేది మనకి నీట్గా వస్తుంది. ఇక్కడ నెక్ షేప్ వేసుకునేటప్పుడు ఇక్కడ కర్వ్స్ ఉంటాయి కదా, ఈ కర్వ్స్ దగ్గర నీట్గా షేప్ అనేది బాగా వచ్చేటట్లు తీసుకోండి. మీరు ఈ షేప్ టర్న్ చేసుకోవడానికి సిజర్ కానీ లేదా స్క్రూ డ్రైవర్స్ కానీ ఇలాంటి వాటితో ఒక్కసారి సరి చేసుకున్నారంటే నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. సో ఇక్కడ నెక్ షేప్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ నెక్ రౌండ్ అమ్మబడి ఇక్కడ చిన్నగా పిన్నులు పెట్టుకోండి. షోల్డర్స్ దగ్గర అటువైపు ఇటువైపు ఈ కింద నెక్ రౌండ్ దగ్గర కూడా వీడియోలో చూపించిన విధంగా పిన్నులు అవి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ నెక్కి లోపల వైపుల రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఈ లోపల వైపు ఉన్న ఈ నెక్ను కూడా కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మనకైతే ఈ కాలర్ నెక్ పీటర్ పాన్ కాలర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కాలర్ని ఫ్రంట్ నెక్కి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ తీసుకొని నెక్ రౌండ్ సెంటర్లో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చిన్న కట్ మార్క్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు మన దగ్గర రెడీగా ఉన్నటువంటి ఈ కాలర్ని తీసుకునేసి ఇక్కడ మనం సెంటర్లో కట్ మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ మార్కు నెక్ సెంటర్ పార్ట్ రెండు ఒకే చోట వచ్చే విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా అనమాట ఈ రెండు సెంటర్లు ఒకే చోట వచ్చేలాగా చేసి పిన్ను పెట్టుకునేసి ఈ నెక్ రౌండ్ నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ అనేది కిందికి వెళ్ళాలి, రాంగ్ సైడ్ పై వైపు పెట్టి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ కాలర్ను టర్న్ చేసి రివర్స్ చేసుకునేప్పుడు రైట్ సైడ్ మీదికి మనకి కాలర్ అనేది రావాలి. సో అదొక్కటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది కరెక్ట్గా పెట్టుకునేసి ఈ కాలర్ని అటాచ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ నెక్ లోపల చిన్న కట్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు రౌండ్ నెక్ని మనం టర్న్ చేసుకునేటప్పుడు ఇట్లా కట్స్ పెట్టుకుంటాం కదా, ఈ విధంగా కట్స్ పెట్టుకునేసి ఈ నెక్ని అటువైపుకి తిప్పి టర్న్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ నెక్ని టర్న్ చేసుకున్నాం కదా, టర్న్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఫినిషింగ్ నీట్గా రావాలండి. సో దీనికోసం నెక్ని ఈ విధంగా సర్దుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ ఆ ఎడ్జెస్ అనేది రెండు కూడా ఈక్వల్గా రావాలి. అంటే మనకి బ్యాక్ పార్టు ఈ నెక్ రెండు అప్ అండ్ డౌన్స్ లేకుండా ఈ రెండు కూడా నీట్గా వచ్చేలాగా పెట్టుకునేసి ఇక్కడ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ టైప్ కాలర్ వచ్చేసి వెస్ట్రన్ ఫ్రాక్స్కి అదేవిధంగా చిన్నపిల్లల ఫ్రాక్స్కి చాలా బాగా ఉంటుందండి. కుట్టడం కూడా పెద్ద కష్టమైతే ఏమీ కాదు. సో నెక్ అండి కంప్లీట్ అయిపోయింది కదా, మీకు ఫినిషింగ్ అయితే ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ ప్రకారము ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయకుండా మనం సెంటర్లో ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ లైన్ వెంబడి ఒక స్టిచ్ అనేది వేసుకోండి. మీకు నెక్స్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నప్పుడు ఆ షేప్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. కొందరికి ఏమవుతుందంటే బిగినర్స్ ఎవరైనా ఉంటారు కదా, ఇట్లా పట్టుకున్నప్పుడు ఈ షేప్ అనేది ఫినిషింగ్ రాదు. మార్కింగ్ కరెక్ట్గా వేసుకున్నాం కదా, మాకెందుకు ఫినిషింగ్ రాలేదు అనుకుంటారు. సో ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అనమాట. రెండు వైపులా కూడా మనం మార్కింగ్ చేసుకున్న లైన్ ప్రకారము నీట్గా వేసుకున్న తర్వాత దీన్ని స్టిచ్ చేసుకోవాలి. సెంటర్లో లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకునేసి ఇక్కడ సెంటర్లో లైన్ అనేది మనము ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం నీట్గా క్లాత్ని పట్టుకుని సర్దుకుంటూ ఇక్కడ మెల్లిగా లాగినట్లు పట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇక్కడ లేదంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అప్ అండ్ డౌన్స్ వచ్చేస్తుంది అనమాట, అప్పుడు మీకు ఈ ఫ్రంట్ ఫినిషింగ్ పోతుంది. సో ఇక్కడ ఈ వైపు స్టిచ్ చేసేసాం చూడండి ప్రిన్సెస్ కట్ అనేది, అదే విధంగా ఇంకో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ రెండు వైపులా నేను స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసి సెంటర్లో చిన్న కట్ మార్క్ పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఈ బాటమ్ పార్ట్ యాడ్ చేసుకోవాలి కదా, సో దానికోసం అనమాట ఇక్కడ సెంటర్లో చిన్న కట్ అనేది పెట్టాలి. సో ఇక్కడ టాప్ పార్ట్కి సెంటర్లో మనము చిన్న కట్ మార్క్ పెట్టుకున్నాం కదండి, అదేవిధంగా బాటమ్ అటాచ్ చేసేటప్పుడు కూడా బాటమ్కి కూడా వెస్ట్ దగ్గర సెంటర్లో చిన్న కట్ పెట్టుకొని ఈ బాటమ్ యొక్క సెంటర్ కట్ మార్కు టాప్ యొక్క సెంటర్ కట్ మార్కు రెండు కూడా ఒకే చోట వచ్చేలాగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పెట్టుకునేసి మీరు స్టిచ్ వేసుకోండి.
స్టార్టింగ్లో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకోవడం వల్ల మీకు ఫినిషింగ్ అనేది రెండు కూడా ఈక్వల్గా వస్తాయండి. సో నెక్స్ట్ వచ్చేసి అటువైపు స్టిచ్ చేసుకున్నాం కదా, మళ్ళీ సెంటర్ నుంచి స్టార్ట్ చేసి ఇటువైపు స్టిచ్ చేసుకోండి. సో ఫైనల్గా దీని మీద ఒకసారి డబల్ స్టిచ్ వేసుకోండి. ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా మీరు బాటమ్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో ఇంకొక పీస్ కూడా టాపు బాటమ్ రెండు అటాచ్ చేసేసానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పీసెస్కి షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర అటాచ్ చేసేటప్పుడు డబల్ స్టిచ్ వేసుకోండి. సో ఇదే విధంగా రెండో వైపు షోల్డర్ కూడా నేను ఇక్కడ అటాచ్ చేసేసుకున్నాను. సో ఇంక నెక్స్ట్ ఫైనల్గా మనము హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ మనకి కుచ్చులు ఎక్కడి నుంచి పెట్టుకోవాలనేది మీకు కటింగ్లోనే నేను కట్ మార్క్స్ పెట్టుకున్నాను కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ పఫ్ అన్ని ఒకే యాంగిల్లో రాకూడదనమాట. సో కుచ్చులు ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ సెంటర్ పాయింట్ కట్ చేసుకున్నాం కదా, ఆ సెంటర్ వరకు ఒక వైపుకు రావాలి. అంటే ఇప్పుడు నేను నా వైపుకు పెడుతున్నాను అనమాట వీడియోలో. ఇక్కడ సెంటర్ వరకు పఫ్లు స్టిచ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ పఫ్ వచ్చేసి ఆపోజిట్గా పెట్టుకోవాలి. అంటే మీకు కాల్ స్లీవ్లో పఫ్ పెట్టుకుంటాం కదా ఎదురెదురుగా, ఆ విధంగా ఇక్కడ మీరు కుచ్చులు అనేవి పెట్టుకోవాలండి. కుచ్చులు కూడా కొంచెం వీలైనంత చిన్న కుచ్చులు పెట్టుకుంటూ రండి. సో ఈ కుచ్చులు పెట్టుకునేటప్పుడు అటువైపు ఎన్ని కుచ్చులు వచ్చాయో ఇటువైపు కూడా అంతేగా సేమ్గా వచ్చేటట్టు ప్లీట్స్ అనేది పెట్టుకోవాలండి మీరు. సో ఇక్కడ మీరు గమనిస్తున్నారా, నేను ఇటువైపు కూడా వచ్చేసరికి ఆపోజిట్గా ఇక్కడ ప్లీట్స్ అనేది చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ వస్తున్నాను. సో ఇదొక్కటి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఈ హ్యాండ్ స్టిచ్ చేసుకునేటప్పుడు, పఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం పెట్టుకునే ప్లీట్స్ని పట్టి కూడా ఒక్కో స్లీవ్ మోడల్కి ఒక్కో డిఫరెంట్ లుక్ వచ్చేస్తుందండి. సో తర్వాత ఇక్కడ మనకి కింద డౌన్ వైపు కూడా ప్లీట్స్ పెట్టుకోవాలి కదా. సో దీనికోసం హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఎడ్జ్ నుంచి అనమాట ఒక 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 5 ఇంచెస్ని వదిలేసి ఇక్కడ నుంచి కూడా ఇక్కడ చాలా చిన్న ప్లీట్స్ అండి. ప్లీట్స్ కూడా అన్నీ విడివిడిగా రాకూడదు అనమాట, చాలా దగ్గరగా అంటే ఒకదాని మీద ఒకటి ప్లీట్స్ అనేవి రావాలన్నమాట. సో ఆ విధంగా ఒకదాని మీద ఒక ప్లీట్స్ దగ్గరగా వేసుకుంటూ ఇక్కడ మనకి మార్కింగ్ చేసుకున్నాం కదా, అటువైపు 5 ఇంచెస్ ఇటువైపు 5 ఇంచెస్ వదిలేసి సో ఆ 5 ఇంచెస్ వరకు ప్లీట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ కింద బెల్ట్కు రెడీ చేసుకోవాలి. ఈ బెల్ట్ కోసం నేను 2 ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి క్యాన్వాస్ని తీసుకున్నాను. ఇక్కడ లెంత్ కూడా 14 ఇంచెస్ తీసుకున్నానండి. అదేవిధంగా ఇక్కడ ఒక క్లాత్ తీసుకునేసి ఈ క్లాత్ను అంటే ఇక్కడ మనం తీసుకున్న ఈ క్యాన్వాస్ని పెట్టేసి ఇక్కడ సెంటర్లో అనమాట, అంటే ఇక్కడ క్యాన్వాస్ని క్లోజ్ చేస్తున్నాం కదా, ఇక్కడ క్లోజ్ చేసినప్పుడు ఆ ఎడ్జ్లో పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి అండి. ఈ కింది వైపుకు బెల్ట్కి ఈ విధంగా క్యాన్వాస్ వేసుకోవడం వలన మీకు ఇక్కడ హ్యాండ్ పట్టీ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఈ బఫ్ పైకి లేస్తుంది కదా, లేసినప్పుడు ఈ బెల్ట్ ఈ విధంగా పట్టి పెట్టుకొని ఉంటుంది. మీరు నార్మల్గా ఉత్త క్లాత్ ఒకటి వేసుకుంటే కొంచెం ముడతగా వచ్చేసి మెత్తగా అయినట్లు ఉంటుందన్నమాట. సో ఆ విధంగా లేకుండా మనకి ఇప్పుడు బోటిక్ స్టైల్లో లేదా రెడీమేడ్ టాప్స్కి వస్తూ ఉంటుంది కదా, ఆ మోడల్ టైప్ రావాలంటే ఇక్కడ మనకి కింద క్యాన్వాస్ వేసుకున్నప్పుడు స్టిఫ్గా వస్తుంది. సో ఇప్పుడు ఈ బెల్ట్ని హ్యాండ్కి అటాచ్ చేద్దాం. సో ఈ హ్యాండ్కి అటాచ్ చేసేటప్పుడు క్యాన్వాస్ని ఒక లేయర్ని వదిలేసి ఇంకొక లేయర్ని తీసుకొని ఫస్ట్ కింది వైపు నుంచి మనం జాయిన్ చేసుకోవాలండి. సో ఈ విధంగా జాయిన్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, ఈ బెల్ట్ దగ్గర ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మన ఛానల్లో ఇంకా స్లీవ్స్ డిజైన్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి, ప్లేలిస్ట్ ఉంది. ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని చెక్ చేయండి. సో ఇప్పుడు కింది వైపు స్టిచ్ చేసాం కదండి, ఇప్పుడు మిగిలినటువంటి ఈ క్యాన్వాస్ని ఇంకొక క్లాత్ పీస్ ఉంది కదా, సో ఆ రెండింటిని కలిపి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మనం ఇందాక కింది వైపు ఎక్కడైతే స్టిచ్ వచ్చేసిందో సేమ్ దాని మీదే అనమాట ఆ కుట్టు వచ్చేలాగా ఫినిషింగ్ నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ మాత్రం మనకి ఈ కుట్టు అనేది చూసుకొని జాగ్రత్తగా కుట్టుకోవాలి. సో ఎందుకంటే ఇది మనకి హ్యాండ్ మోడల్ అనేది బెల్ట్ అనేది పైకి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫినిషింగ్ నీట్గా ఉంటేనే మీకు హ్యాండ్ లుక్ కూడా పర్ఫెక్షన్ వస్తుందండి. 2 సైడ్స్ కూడా ఇక్కడ మనకి బెల్ట్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ ఉంటే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలండి. సో ఫైనల్గా మనకి హ్యాండ్ లుక్ అయితే ఇక్కడ ఈ విధంగా వస్తుందన్నమాట. ఎంత నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుందండి. మీరు కనుక ఓన్గా స్టిచ్ చేసుకున్నారంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు అడుగుతారనమాట, ఈ డ్రెస్ ఎక్కడ కుట్టించారు, ఏ బోటిక్లో స్టిచ్ చేయించారు అంటారు.
అంత ఫినిషింగ్ కూడా అంత నీట్గా ఉంటుందండి. సో హ్యాండ్కి ఇక్కడ ఆర్మ్ హోల్ డీప్ అనేది కట్ చేసుకునేసి సో దీన్ని ఇప్పుడు డ్రెస్కి జాయిన్ చేసుకుందామండి. మీకు చెప్పాను కదండి, స్లీవ్స్ని డ్రెస్కి జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకోండి. మీకు అటువైపు ఇటువైపు హెచ్చు తగ్గులు లేకుండా అప్ అండ్ డౌన్స్ లేకుండా పర్ఫెక్ట్గా స్లీవ్ ఫినిష్ అనేది కుదురుతుంది. స్లీవ్స్ చుట్టూ కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఈ డబుల్ స్టిచ్ కూడా ఒక కుట్టు మీదే ఇంకొక కుట్టు రావాలన్నమాట. సో అప్పుడు మీకు ఇక్కడ హ్యాండ్ ఇట్లా మనం పట్టినప్పుడు కూడా లూజ్గా లేకుండా ఇక్కడ గ్యాప్ అనేది రాకుండా స్టిఫ్గా ఉంటుంది. అంతే అండి, చాలా ఈజీగా బోటిక్ స్టైల్లో ప్రొఫెషనల్ స్టైల్లో కూడా మనము డ్రెస్కి హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసుకున్నానండి. సో చూసారా, ఇక్కడ మనకి హ్యాండ్స్ ఫినిషింగ్ కూడా మీకు నీట్గా కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇటువైపు చివరి వరకు కూడా 2 వైపులా సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను సైడ్ జాయింట్లు అయితే చేసేసుకున్నానండి. ఈ చివరి వైపు ఉంది కదా, ఇక్కడ జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు లేదా అంచులు ఫోల్డ్ చేసైనా స్టిచ్ చేసుకోవచ్చు అండి. అది మీ కంఫర్ట్ని బట్టి స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చివరి వైపు అంచులు జిగ్జాగ్ చేసుకున్నానండి. సో కంప్లీట్గా వెస్ట్రన్ స్టైల్లో అన్నమాట. ఇది అనార్కలి లాంగ్ ఫ్రాక్ విత్ పీటర్ పాన్ కాలరు. స్లీవ్స్ కూడా మీకు మోడల్ స్లీవ్స్ అండి. ఎంత ఈజీగా అయిపోయిందంటే చెప్పాను కదండి, నాకు ఫ్యాబ్రిక్ అయితే ఎక్కువ ఖర్చు పెట్టలేదు. జస్ట్ 200లో 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ నేను మీషో నుంచి తెచ్చుకున్నాను. ఎంత బ్యూటిఫుల్గా అయిపోయిందంటే ఇదే టాప్ మనకి మాల్స్లో కానీ పెద్ద పెద్ద బోటిక్స్లో కానీ డిస్ప్లే పెట్టారంటే చాలా కాస్ట్లీ అవుతుంది. 1500కి తక్కువ మనకి ఏ టాప్ రాదనమాట.